Yeah, so now we shall start up with one more OOPS concepts called inheritance. ఇన్హెరిటెన్స్ అంటే ఇంతకుముందు ఊరికి అలా పైన డిస్కస్ చేసాం మనము. ఆ పైన డిస్కస్ చేసిన విషయాన్ని ఇప్పుడు ఎలాబొరేటెడ్గా అర్థం చేసుకున్నాం. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ getting features of one class to another. It can be understood in different ways. అదే ఇన్హెరిటెన్స్ ని మనము రకరకాల పద్ధతులలో అర్థం చేసుకోవచ్చు. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పద్ధతి ఏం చెప్పాము అంటే గెటింగ్ ఫీచర్స్ ఆఫ్ ఎ క్లాస్ టు అనదర్. మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తూ వచ్చినది ఇదే విషయం, రైటా? దీన్నే ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎలాంటిది అంటే నేను మీకంటే పెద్దవాణ్ణి అని చెప్పడాన్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే మీరు నాకంటే చిన్నవాళ్ళు అని చెప్పినట్టు, రైటా? ఇప్పుడు ఫ్రేమ్ అనే క్లాస్ని మీరు ఆల్రెడీ వాడుతున్నారు, రైటా? ఓకే, ఫ్రేమ్ అంటే ఎలా కనిపిస్తుందో మీకు తెలుసు. ఇప్పుడు ఫ్రేమ్ క్లాస్కి అబ్జెక్ట్ క్రియేట్ చేసి మీరు అలా యూజర్కి చూపించినారు అనుకోండి, ఖాళీ ఫ్రేమ్ కనిపిస్తుంది, లాగిన్ ఫామ్ కనిపించదు. కాన్సెప్ట్ రైటా? ఖాళీ ఫ్రేమ్ కనిపిస్తుంది కానీ లాగిన్ ఫామ్ కనిపించదు. కానీ మీరేం చేసినారు అంటే మై క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ అని దానికి కొత్త ఫీచర్స్ యాడ్ చేసి ఫ్రేమ్ ఊరికే ఫ్రేమ్ లాగా కాకుండా లాగిన్ ఫామ్ లాగా కనిపించేలా, మార్కెట్ యాప్ లాగా కనిపించేలా తయారు చేస్తారు. కరెక్టా కదా? చేశారు కదా? సో సో ఇన్హెరిటెన్స్ని ఇంకోలా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ యాజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. అంటే మీరు లాగిన్ అనే ఒక క్లాస్ని తయారు చేసినారు. లాగిన్ అనే క్లాస్ని ఎలా తయారు చేశారు అంటే ఫ్రేమ్ లాగా తయారు చేస్తారు. లాగిన్ క్లాస్ ఫ్రేమ్ లాగా కనిపించింది. ఆర్ యు గెటింగ్ దిస్? దీన్నే ఇంకోలా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఎక్స్టెండింగ్ ఫీచర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాస్ విత్ ఎ న్యూ క్లాస్. అంటే ఆల్రెడీ క్లాస్ ఒకటి ఉంది, దానికి ఉన్న ఫీచర్స్ని మీరు ఎక్స్టెండ్ చేసినారు, పెంచినారు. ఎక్స్టెండ్ చేసినారు ఈజ్ వాట్ పెంచినారు. అలా ఉన్న క్లాస్ యొక్క ఫీచర్స్ని పెంచడం అని చెప్పొచ్చు, లేదా దాని ఫీచర్స్ దీనికి తీసుకొచ్చినామని చెప్పొచ్చు, లేదా మేము కొత్తగా ఒక క్లాస్ తయారు చేసినాం మై ఫ్రేమ్ అనే క్లాస్ తయారు చేసినాం, బాగానే ఉంది, అది ఎలా ఉందంటే ఫ్రేమ్ లాగా ఉంది అని చెప్పొచ్చు. ఇలా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, మనకి కాన్సెప్ట్ అవసరాన్ని బట్టి ఎక్కడ ఎలా మనం అర్థం చేసుకుంటే మనకు ఈజీగా మనం మూవ్ హెడ్ అవ్వగలమో అలా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. In this, the class giving features is called base class లేదా parent class లేదా super class. And the class getting features is called derived class లేదా child class లేదా సబ్ క్లాస్. సో ఈ సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అనే పదాలు జావాలోనే మొదటిసారి వాడడం మొదలు పెట్టారు. సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అంతకంటే ముందు నుంచి వాడిన పదాలు బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ లేదా పేరెంట్, చైల్డ్, ఇవి మనం మామూలు కామన్ సెన్స్ అప్లై చేసి వాడుతున్న పదాలు. ఎనీ డౌట్ ఇన్ దిస్? అర్థమైందా లేదా? ఇన్ జావా inheritance is implemented with the keyword extends. ఇది మీకు తెలిసిన విషయమే, రైటా? అక్కడికి ఇన్హెరిటెన్స్ అయిపోయింది. దీనిలో మళ్ళీ ఏదో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఒక స్టేట్మెంట్ వస్తుంది, థియరీ టాపిక్. అదేం పెద్ద యుద్ధం కాదు, జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక క్లాసు ఇంకొక క్లాస్కి ఫీచర్స్ వచ్చినాయి, రైటా? ఒక క్లాస్ నుంచి రెండు క్లాసులు డిరైవ్ అయినాయి, ఇలా ఉండొచ్చు. లేదా ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ వచ్చి దాని నుంచి ఇంకొక క్లాస్ వచ్చింది, ఇలా ఉండొచ్చు. లేదా రెండు క్లాసుల నుంచి ఒక క్లాస్ డిరైవ్ అయింది, ఇలా ఉండొచ్చు. ఇలా ఉంటే దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఇస్ కాల్డ్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. అంటే వాళ్ళ వంశవృక్షాన్ని చూపిస్తోంది.
and this is called multi-level inheritance. This is called multiple inheritance. ఓకే, జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్. ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు చాలా చోట్ల ఏం చెప్తారు అంటే జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఫుల్ స్టాప్. కాదు, జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్. వేరే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని జావా సపోర్ట్ చేస్తుంది. అది ఎలా వచ్చింది, ఏం వచ్చింది అన్నది వాళ్ళు చూస్తాం. ఇది థియరీ టాపిక్, పరీక్షలో రాయాలంటే టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, సే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. వీటిలో ఏ రెండింటిని మిక్సర్ చేసినా అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఏ రెండింటిని మిక్స్ చేసినా, కంబైన్ చేసినా అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు జావాలో క్లాసుల గురించి ఆల్రెడీ చూస్తున్నారు కదా. క్లాసెస్ హైరార్కీ అని రాస్తున్నారు. ఆబ్జెక్ట్, కాంపోనెంట్, కంటైనర్, కాంపోనెంట్ నుంచి టెక్స్ట్ కాంపోనెంట్, కాంపోనెంట్ నుంచి బటన్, లేబుల్, రైటా? ఇదంతా మీకు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, రైటా? ఈ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇది జస్ట్ థియరీ టాపిక్. దీన్ని పక్కకు పెట్టి ఒక ప్రోగ్రామర్గా ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏమి అంటే, యు ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై lot many things, amongst which first important thing is how to access features. How to access features అని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే హౌ టు యాక్సెస్ ఫీచర్స్ ఈజీగా అర్థమవుతుంది. వెన్ వీ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ బేస్ క్లాస్, it gets all the features of only base class. If we create a object of derived class, the object gets both the features of say it gets the features of both base class and derived class. మీరు బేస్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే బేస్ క్లాస్ ఫీచర్స్ మాత్రమే వస్తాయి. డిరైవ్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే బేస్ క్లాస్ ఫీచర్స్ వస్తాయి, డిరైవ్డ్ క్లాస్ ఫీచర్స్ కూడా వస్తాయి. రైటా? నాన్న అనేవాడు ఉన్నాడు అంటే నాన్నకు వాడి ఆస్తి మాత్రమే ఉంటుంది. నాన్నకు ఒక కొడుకు పుడితే కొడుక్కి నాన్న ఆస్తి వస్తుంది, వాడి సొంత ఆస్తి కూడా ఉంటుంది అన్నంత సింపుల్ కాన్సెప్ట్. ఎనీ డౌట్? అర్థమైంది? కనీసం తలకాయ రూపండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా వచ్చింది అని అర్థమైంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్స్, బేస్ క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి. బేస్ క్లాస్ ఆబ్జెక్ట్ తో ఏ ఫీచర్స్ వాడచ్చు? ఓన్లీ బేస్ క్లాస్ ఫీచర్స్ మాత్రమే వాడచ్చు. కాన్సెప్ట్ రైటా? డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తో ఏ ఫీచర్స్ వాడచ్చు? అంతే, కంక్లూజన్కి వచ్చేసినాం. రైటా? విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్స్, with the base object we can access only base features, and with the derived object we can access both the base and derived features. Any confusion in this? Okay, ఇదే విషయాన్ని అలా తిరగేసి చెప్పుకుంటే with respect to features, విత్ రెస్పెక్ట్ టు ఫీచర్స్, బేస్ ఫీచర్స్ దేంతో వాడచ్చు? బేస్ క్లాస్ ఫీచర్స్ దేంతో వాడచ్చు? బేస్ క్లాస్ ఫీచర్స్ నాన్న ఆస్తి ఎవరెవరు వాడచ్చు? ఇద్దరు వాడచ్చు. బేస్ క్లాస్ ఫీచర్స్ ఎవరెవరు వాడచ్చు? బేస్, డిరైవ్డ్ రెండు వాడచ్చు. రైట్? డిరైవ్డ్ క్లాస్ ఫీచర్స్ ఎవరు వాడచ్చు? డిరైవ్డ్ క్లాస్ ఫీచర్స్ బేస్ క్లాస్ వాడలేదు. రైటా? డిరైవ్డ్ క్లాస్ ఫీచర్స్ ఓన్లీ డిరైవ్డ్ క్లాస్ మాత్రమే వాడుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఫీచర్స్, బేస్ ఫీచర్స్ కెన్ బి యాక్సెస్డ్ విత్ బోత్ బేస్ అండ్ derived objects. Derived features can be accessed with only derived object. Any doubt in this? Sorry. Say class B, class D, class I. Public static void main,
స్ట్రింగ్ క్లాస్ అబ్జెక్ట్స్ అరే ఆర్గ్యుమెంట్. నౌ ఇది వేరే క్లాస్, ఇది వేరే క్లాస్. ఆ క్లాస్కి ఈ క్లాస్కి సంబంధం లేదు. ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు క్లాస్ డి ఎక్స్టెండ్స్ బి అంటే ఇప్పుడు ఈ క్లాస్ బేస్ క్లాస్ అయింది, ఈ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ అయింది. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఇంట్ ఎక్స్ అని ఒక వేరియబుల్, ఈ క్లాస్ లోపల ఇంట్ వై అని ఒక వేరియబుల్. ఎనీ డౌట్? ఓకే, ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో బి అనే క్లాస్కి బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బి ఆఫ్ అంటే బేస్ క్లాస్కి ఒక అబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి డాట్ ఎక్స్. జాగ్రత్తగా గమనించు, బి డాట్ వై అంటే బేస్ క్లాస్ అబ్జెక్ట్తో బేస్ క్లాస్లోని వేరియబుల్ ప్లస్ డిరైవ్డ్ క్లాస్లోని వేరియబుల్ రెండింటిని డిస్ప్లే చేస్తున్నాము. ఐ సేవ్ దిస్ ప్రోగ్రామ్ ఐ డాట్ జావా, ఐ కంపైల్ దిస్ జావా సి ఐ డాట్ జావా. ఎర్రర్ వచ్చింది. కెనాట్ ఫైండ్ సింబల్ బి డాట్ వై. లొకేషన్ బి అనే క్లాస్లో సింబల్ వై అనే వేరియబుల్ నాకు దొరకలేదు. అంటే బేస్ క్లాస్ అబ్జెక్ట్ డిరైవ్డ్ క్లాస్ ఫీచర్స్ వాడేందుకు లేదు. నాన్న కొడుకు అస్తి కొట్టేయాలంటే కుదరదు అన్నంత సింపుల్ కాన్సెప్ట్. ఎనీ డౌట్? ఇప్పుడు అదే బి అనే అబ్జెక్ట్ డి అనే క్లాస్ అనుకుందాం. అంటే ఇప్పుడు బి అనే అబ్జెక్ట్ డిరైవ్డ్ క్లాస్ అబ్జెక్ట్ అయింది. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఇది కంపైల్ అయింది, రన్ కూడా అయింది, రెండు రన్ అయినాయి. కాన్సెప్ట్ ఓకే, రెండు డిస్ప్లే అయినాయి. ఎనీ కన్ఫ్యూజన్? అంటే కొడుకు నాన్న ఆస్తి వాడచ్చు, తన ఆస్తి వాడచ్చు. అంటే ఇక్కడ వేరియబుల్స్ వాడడం బాగానే ఉంది. నవ్ అబ్జర్వ్ పబ్లిక్ వాయిడ్ దేర్ ఈజ్ అ మెథడ్ రిటర్న్. దానిలో మెసేజ్ బేస్ అని ఇస్తాం. మెథడ్ పేరేమి? బి డిస్ప్లే. మెథడ్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, బేస్ క్లాస్లో ఉంది. మనం ఏం చేసాము, డిస్ప్లే అని పెట్టకుండా బి డిస్ప్లే అని పేరు పెట్టినాం. ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్లో కూడా ఒక మెథడ్ పెడతాం, దీని పేరు డి డిస్ప్లే. దీని లోపల మెసేజ్ మారుస్తాం, డిరైవ్డ్ క్లాస్. ఇప్పుడు డిరైవ్డ్ ఆబ్జెక్ట్తో బి డాట్ బి డిస్ప్లే ఆఫ్ బి డాట్ డి డిస్ప్లే ఆఫ్ అని కాల్ చేస్తున్నాం. రెండు రన్ అయినాయి. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ ని బేస్ క్లాస్ కి క్రియేట్ చేస్తే ఇప్పుడు కంపైల్ చేసిన వెంటనే ఎర్రర్ వస్తుంది. డి డిస్ప్లే డిరైవ్డ్ క్లాస్ లోని ఫంక్షన్ బా బేస్ ఆబ్జెక్ట్ తో వాడేందుకు లేదు. కాన్సెప్ట్ ఓకే. ఎనీ కన్ఫ్యూజన్? అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టేట్మెంట్ ఇక్కడ చెప్పుకున్నామో ఏ క్లాస్ ఫీచర్స్ దేంతో వాడొచ్చు, ఏ ఆబ్జెక్ట్ తో ఏమేమి వాడొచ్చు, దానికి ఎగ్జాంపుల్ ఆ ప్రోగ్రామ్. క్లియర్లీ అండర్స్టూడ్? దెన్ నెక్స్ట్ థింగ్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ in inheritance is constructors behavior. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అన్న వెంటనే a function that has same name of class name is a constructor, right? క్లాస్ పేరు ఉంది, అదే పేరుతో మెథడ్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు, అంతే కదా? యా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ మెథడ్ పేరు ఏమవుతుంది? డి ఆఫ్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఎప్పుడు రన్ అవుతుంది? క్లాస్ కి మనము మెమరీ అలొకేట్ చేసిన వెంటనే రన్ అవుతుంది. సే న్యూ బి ఆఫ్. అంటే ఇప్పుడు బేస్ క్లాస్ కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏ ఏ కన్స్ట్రక్టర్లు వస్తాయి? బేస్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏ ఏ కన్స్ట్రక్టర్లు వస్తాయి చూడండి. ఏ కన్స్ట్రక్టర్ వచ్చింది? వెరీ నైస్. అదే ఇప్పుడు డిరైవ్డ్ కి మెమరీ అలొకేట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? రెండు వస్తాయి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? డిరైవ్డ్ ఫస్ట్ వస్తుందా, బేస్ ఫస్ట్ వస్తుందా?
ఎందుకు అలా? డిరైవ్డ్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ డిరైవ్డ్ వచ్చి మళ్ళీ బేస్ రావాలి కదా. మనం దేనికి మెమరీ అలొకేట్ చేయమన్నామో దానికి తర్వాత ఎందుకు మెమరీ అలొకేట్ చేసింది అంటే అప్లై కామన్ సెన్స్. ఫస్ట్ కొడుకు పుట్టి మళ్ళీ నాన్న పుట్టాడు. ఫస్ట్ నాన్న పుట్టుంటే ఆ తర్వాత కొడుకు పుడతాడు. కొడుకు ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నాన్న, అంతేగాని నాన్న ఈజ్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కొడుకు. కాన్సెప్ట్ రైట్? సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేస్తే చాలు, విషయాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైందా? సో when we instantiate base class, only base constructor gets called. When we instantiate derived class, first base constructor gets called and then derived constructor as. Unless base memory existing, it cannot be extended. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టినావు అనుకో, బ్యాంకులో లోన్ తీసుకున్నావు, అయ్యా ఇల్లు కట్టాలి, వాడు 10 లక్షలు ఇచ్చినాడు, ఇల్లు కట్టినావు, బాగానే ఉంది. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటిని ఇంకొంచెం పెంచాలనుకున్నావు, ఎక్స్టెండ్ చేయాలనుకున్నావు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇల్లు కట్టినాను, మీరే లోన్ ఇచ్చినారు, ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి అని అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అని అంటే బ్యాంక్ మేనేజర్ ఓకే అబ్బా నువ్వు ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురా, ఆ తర్వాత ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయడానికి నువ్వు ప్లాన్ అప్రూవల్ గట్రాలు జరిగింది కదా అది తీసుకురా అని అంటారు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? అంటే మీరు ఫస్ట్ ఇంజనీర్ దగ్గరికి పోయి ఇంటి ప్లాన్ అప్రూవల్ చేయించాలా, ఇంటి ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత ఇల్లు కట్టాలా, ఇల్లు కట్టిన తర్వాత ఎక్స్టెన్షన్ ప్లాన్ అప్రూవ్ చేయాలి ఫస్ట్ ఫ్లోర్ ఫర్ ఎగ్జాంపుల్. మీరు అలా కాకుండా ఫస్ట్ ఇంజనీర్ దగ్గరికి పోసి గ్రౌండ్ ఫ్లోర్ మాకు ఇప్పుడే ఏం వద్దు, మాకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ గీసిస్తాడా? ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్, కరెక్టే కదా? అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో మెమరీ లేదు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లే కట్టలేదు, ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ ఇల్లు కడతామంటే కుదురుతుందా? లాగా బేస్ క్లాస్ కి మెమరీ ఉంటే అది ఎక్స్టెండ్ అవుతుందే తప్ప బేస్ క్లాస్ కి మెమరీ లేకుండా డిరైవ్డ్ క్లాస్ కి ఫస్ట్ మెమరీ అలొకేట్ కావాలంటే కుదరదు. అంటే ఫస్ట్ ఫ్లోర్ కట్టి మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్ కడతానంటే కుదరదు. లాగా కాన్సెప్ట్ అర్థమైంది? ఎనీ డౌట్స్? సో దెన్ కమ్స్ మెథడ్ కాల్స్. మెథడ్స్ ని కాల్ చేసేందుకు రకరకాల పద్ధతులు ఉన్నాయి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇవేం కొత్త విషయాలు ఏం కావు, అన్ని మీకు తెలిసిన విషయాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడ్ పేరు పబ్లిక్ వాయిడ్ బి డిస్ప్లే ఆఫ్, ఇక్కడ మెథడ్ పేరు పబ్లిక్ వాయిడ్ డి డిస్ప్లే ఆఫ్ అని అనుకుందాం రైటా? ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ బేస్ క్లాస్ అబ్జెక్ట్ తో బేస్ క్లాస్ ఫంక్షన్ మాత్రం కాల్ చేయొచ్చు, ఇది మీకు తెలిసిన విషయమే. బేస్ క్లాస్ అబ్జెక్ట్ తో బేస్ క్లాస్ ఫంక్షన్ మాత్రమే కాల్ చేయొచ్చు, ఇది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ అబ్జెక్ట్ తో బి డిస్ప్లేని కాల్ చేయొచ్చు, డిరైవ్డ్ క్లాస్ అబ్జెక్ట్ తో డి డిస్ప్లేని కూడా కాల్ చేయొచ్చు. ఓకే? సో derived methods can be called only with the derived object. ఇది ఆల్రెడీ పైన డిస్కస్ చేస్తున్నాం. Derived methods can be called only with derived object. Base method can be called with both base and derived objects in two ways. బేస్ క్లాస్ లోని మెథడ్ ని డిరైవ్డ్ క్లాస్ అబ్జెక్ట్ తో మీరు రెండు పద్ధతుల్లో కాల్ చేయొచ్చు. వాటిలో ఒక పద్ధతి, we can make a call of a base method directly with the derived object. బేస్ క్లాస్ లోని మెథడ్ ని డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో డైరెక్ట్ గా మీరు కాల్ చేయొచ్చు. ఇలా బి డిస్ప్లే ఏ క్లాస్ లోని మెథడ్? బేస్ క్లాస్ లో ఉంది. బి డిస్ప్లే బేస్ క్లాస్ లో ఉంది, మీరు కాల్ చేస్తా ఉండేది డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. కాన్సెప్ట్ ఓకే?
రెండో పద్ధతి, we can call derived method with a derived object, and we can make a call of a base method within a derived method definition. దీన్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో డిరైవ్డ్ మెథడ్ ని కాల్ చేసి డిరైవ్డ్ మెథడ్ డెఫినేషన్ లో బేస్ మెథడ్ ని కాల్ చేయొచ్చు. అర్థమైందా? సే డిరైవ్డ్ క్లాస్ లోని మెథడ్ ని డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో కాల్ చేసి డిరైవ్డ్ క్లాస్ మెథడ్ డెఫినేషన్ లో బేస్ మెథడ్ ని కాల్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఓకే? అలా ఎలా కుదురుతుంది అంటే, ఇది లేదనుకోండి, క్లాస్ బి వేరే క్లాస్ డి వేరే, కాన్సెప్ట్ రైటా? కానీ ఇది వచ్చింది అనుకో, ఇప్పుడు ఏమైంది అంటే ఇది బేస్ క్లాస్ అయింది, ఇది డిరైవ్డ్ క్లాస్ అయింది. డిరైవ్డ్ క్లాస్ అయింది అంటే బేస్ క్లాస్లోని ఫీచర్స్ అన్నీ కూడా డిరైవ్డ్ క్లాస్లోకి వచ్చినాయి. కాన్సెప్ట్ రైటా? అంటే ఇప్పుడు ఈ డిరైవ్డ్ క్లాస్ సబ్జెక్ట్ డి ఏదైతే ఉందో దీని లోపల డిరైవ్డ్ క్లాస్ డి, దాని లోపల రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి దాని సొంత ఆస్తి డి డిస్ప్లే, ఒకటి వాళ్ళ నాన్న ఆస్తి బి డిస్ప్లే. వాళ్ళ నాన్న ఆస్తి అయినా కూడా వాడేస్తే కదా అప్పుడు. అంటే ఆ డిరైవ్డ్ క్లాస్లో ఉన్న మెథడ్, ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని ఆ క్లాస్లో నువ్వు ఏ మెథడ్ ఇంకొక మెథడ్లో కాల్ చేసుకో. అంటే ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్లో బి డిస్ప్లే డి డిస్ప్లే రెండు మెథడ్స్ వచ్చినాయి, నువ్వు డి డిస్ప్లేలో బి డిస్ప్లే కాల్ చేసుకో. ఆ క్లాస్లో ఉండే మెథడ్ని ఆ క్లాస్లో నువ్వు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. రన్ అయిందా లేదా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అర్థమైందా? ఇలాంటిది ఎప్పుడన్నా వాడినారా? ఎప్పుడు వాడగరా? ప్రామిస్? ప్రామిసా కాల్గేటా? మీ తలకాయ. మీరు గత 15 రోజులు అంటే ప్రోగ్రాంలు చేసే వాళ్ళని చెప్తున్నాను. ప్రోగ్రాంలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే నుంచి మీరు చేసిన అన్ని ప్రోగ్రామ్స్లో మీరు ఈ టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. Extending our class from frame using set size of add of etc. వాడుతున్నారు లేదా? క్లాస్ మై క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ అన్నారు. మీ క్లాస్లో సెట్ సైజ్ మెథడ్ ఉందా? మీరు డెఫినేషన్ ఇవ్వలా. సెట్ సైజ్ మెథడ్ ఎక్కడ ఉంది? ఫ్రేమ్లో ఉంది. అంటే బేస్ క్లాస్లో ఉండే మెథడ్ని మీ డిరైవ్డ్ క్లాస్ మెథడ్లో మీరు డైరెక్ట్ కాల్ చేస్తూ ఉన్నారు కదా. అదే విషయం చెప్పుకున్నాం ఇక్కడ. కాన్సెప్ట్ ఓకే? ప్రాబ్లం ఎక్కడ అంటే విషయం తెలియకుండా ఇంతకుముందు అలవాటు పడిపోయినాం కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది. అలా కాకుండా నేను ఫస్ట్ మొత్తం థియరీ చెప్తాను, థియరీ పూర్తిగా వినండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తారంటే జావాకి కావాల్సిన బేసిక్ థియరీ, ఈవెన్ సి నేర్చుకునేటప్పుడు కూడా సి యొక్క బేసిక్ థియరీ పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే 1 నెల రోజులు పడుతుంది, రోజుకు 1 గంట చెప్పుకుంటే. ఆ తర్వాత మీకు ల్యాబ్ స్టార్ట్. అంతవరకు మీరు చేయడానికి ఏముండదు, కావాల్సిన ఫౌండేషన్ అవన్నీ అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఏం చేస్తారంటే నేర్పేటప్పుడు మొదట ఓకే ఈ లైన్ గుర్తుపెట్టుకొని నువ్వు వాడడం మొదలుపెట్టు, ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అవుతుంది, నీకు కాన్సెప్ట్స్ మెల్లిమెల్లిగా అర్థమవుతాయి అని చెప్తాను. రైటా? దెన్ కమ్స్ నెక్స్ట్ టాపిక్, మెథడ్ ఓవర్రైడింగ్. వాట్ డు యు గెస్ విత్ దిస్ టర్మ్ ఓవర్రైడింగ్? యా, ఇలాంటి పదాలు ఇంకేమైనా విన్నారా? యా, ఓవర్ రైడింగ్ లాంటి పదం ఎప్పుడు వినలేదా? ఏం విన్నారా? ఓవర్ రైడ్ చేయకూడదన్న. ఓవర్టేక్. బ్యాంక్లో పోయి మీరు డబ్బులు డిపాజిట్ చేయడానికి అక్కడ రాస్తారు 100 నోట్లు ఎన్ని ఉన్నాయి, 200 నోట్లు ఎన్ని ఉన్నాయి, 300 నోట్లు ఎన్ని ఉన్నాయి, 400 నోట్లు ఎన్ని ఉన్నాయి. ఎక్కడో కౌంట్ తప్పు వచ్చింది, క్యాషియర్ కౌంట్ చేసి ఏంది దీనిలో తప్పు ఉంది కదా అని అంటే అక్కడ ఏదో 26 ఉన్నాయి అన్నది మీరు కొట్టేసి 27 అని రాసినారు అనుకో, లేదా 26ని 8గా దిద్దినారనుకో, ఆ క్యాషియర్ అంటాడు సారీ ఇట్లా మీరు ఓవర్ రైట్ చేస్తే మేము ఒప్పుకోమండి అంటే ఉన్నదాన్ని దాచిపెట్టి దానికన్నా కొత్తది చూపించడానికి ప్రయత్నం చేయడం. కాన్సెప్ట్ రైటా?
అలా ఇక్కడ కూడా ఓవర్ రైడింగ్ అంటే ఉన్నదాన్ని దాచిపెట్టి కొత్తది చూపడానికి ప్రయత్నం చేయడాన్ని ఓవర్ రైడింగ్ అని అంటాము. అది ఎలా జరుగుతుంది దట్ వి విల్ సీ టుమారో. మెథడ్ ఓవర్ రైడింగ్ ఈస్ టుమారోస్ టాపిక్. ఓకే, వెరీ నైస్.